హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 26th May 2024 ఈనాడు న్యూస్ పేపర్లో పడిన ఎడిటోరియల్ సమ్మరీస్ తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి పాలస్తీనాకు పెరుగుతున్న మద్దతు. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించే దేశాల సంఖ్య పెరుగుతూ వస్తుంది, కానీ ఇప్పటికీ పాలస్తీనాకు ఐక్యరాజ్య సమితిలో పూర్తి స్థాయి సభ్యత్వం అయితే లేదు. ఈ విషయం గురించి టైం లైన్ చూసుకున్నట్టయితే 1948లో ఇజ్రాయెల్ తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. తర్వాతి సంవత్సరం అంటే 1949లో అమెరికా ఇంకా మరికొన్ని దేశాల మద్దతుతో ఇజ్రాయెల్కి ఐక్యరాజ్య సమితిలో పూర్తిస్థాయి సభ్యత్వం వచ్చింది. తర్వాత 1988లో జెరూసలం రాజధానిగా స్వతంత్ర పాలస్తీనా ఏర్పడింది అని చెప్పి పాలస్తీనా విమోచన సంస్థ అధ్యక్షుడు ప్రకటించారు. అప్పటి నుండి ఐక్యరాజ్య సమితి దేశాలు ఒక్కొక్కటిగా పాలస్తీనాకి గుర్తింపునిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఐక్యరాజ్య సమితి అంటే యునైటెడ్ నేషన్స్లో ఉన్న 193 సభ్య దేశాల్లో 143 దేశాలు పాలస్తీనాకి మద్దతు ఇస్తున్నాయి. ఫస్ట్ నుంచి ఇండియా కూడా పాలస్తీనాని స్వతంత్ర దేశంగా గుర్తిస్తుంది. మన దేశం ఏమని కోరుకుంటుందంటే పాలస్తీనా, ఇజ్రాయెల్ రెండు కూడా స్వతంత్ర దేశాలుగా ఉండాలని చెప్పి కోరుకుంటుంది. అయితే ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాకి 2012 నుంచి శాశ్వత పరిశీలక హోదా అయితే ఉంది. అయితే ఏదైనా దేశం ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశం అవ్వాలి అని అంటే ఫస్ట్ భద్రతా మండలిలోని అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లోని 15 సభ్య దేశాల్లో కనీసం 9 దేశాలు జనరల్ అసెంబ్లీకి సిఫారసు చేయాలి. ఆ తర్వాత జనరల్ అసెంబ్లీలోని 193 సభ్య దేశాల్లో 3/2 మెజారిటీతో దాన్ని ఆమోదించాలి. అప్పుడే ఆ దేశం ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశం అవుతుంది. అయితే ఏప్రిల్ 2024లో అరబ్ దేశాల తరపున అల్జీరియా ఒక తీర్మానం ప్రవేశపెట్టింది. ఏమని అంటే పాలస్తీనాని ఐక్యరాజ్య సమితిలో పూర్తి స్థాయి సభ్యదేశంగా చేర్చుకోవాలి అని చెప్పి. దాని మీద భద్రతా మండలి అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఓటింగ్ జరిగింది. అందులో 12 దేశాలు అనుకూలంగా ఓటేశాయి, కానీ చివరికి అమెరికా వీటో వేయడం ద్వారా ఆ తీర్మానం అనేది రిజెక్ట్ అయిపోయింది. 2011లో కూడా ఇలాగే భద్రతా మండలిలో ఏకాభిప్రాయం లేక పాలస్తీనా ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశం అవ్వలేదు. అయితే ఈ మే 2024లో ఏం జరిగిందంటే జనరల్ అసెంబ్లీ ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకొని పాలస్తీనాకి ఐక్యరాజ్య సమితిలో పూర్తి స్థాయి సభ్యదేశం అయ్యే అర్హత ఉంది అని చెప్పి తీర్మానించింది. ఈ విషయాన్ని మళ్ళీ భద్రతా మండలి పరిశీలించాలి అని చెప్పి కోరింది. అక్టోబర్ 2023లో ఇజ్రాయెల్ మీద హమాస్ ఉగ్రదాడి చేసిన తర్వాత నుంచి గాజాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేస్తూనే ఉంది. దానివల్ల ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది గాయపడ్డారు. ఈ ప్రతీకార దాడులు ఆపాలి అని చెప్పి అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించినా కూడా ఇజ్రాయెల్ పట్టించుకోవట్లేదు. కాబట్టి రెండు దేశాల మధ్య ప్రశాంతకరమైన వాతావరణం నెలకొల్పాలంటే చాలా ఏళ్లుగా ఈ రెండు దేశాల మధ్య ఉన్న సమస్యకి శాశ్వత పరిష్కారం దొరికేలాగా ప్రపంచ దేశాలన్నీ కలిసి కృషి చేయాలి. ఈ ఎడిటోరియల్ అచల్ మల్హోత్రా గారు రాశారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి ప్రాణాలు తోడేస్తున్న నిర్లక్ష్యం. ఇండియాలో రోడ్డు ప్రమాదాల తర్వాత పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించేది ఈ విద్యుత్ ప్రమాదాల వల్లనే. అయితే ఇలా ఎక్కువగా విద్యుత్ ప్రమాదాలు జరగడానికి చాలానే కారణాలు ఉన్నాయి. ముఖ్యమైన కారణాలు చూసుకున్నట్టయితే కనీస నిబంధనలు కూడా పాటించకపోవడం, ఎలాంటి శిక్షణ లేని వారితో పనులు చేపించడం, ఇంకా సిబ్బంది కొరత, కొంతమంది అధికారుల్లో అవినీతి, నిర్లక్ష్యం, కరెంటు స్తంభాలకి, ట్రాన్స్ఫార్మర్లకి ఎర్తింగ్ సరిగా లేకపోవడం, ఇంకా కరెంటు స్తంభాలకి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, కొన్ని చోట్ల పేదల ఇళ్లకు నాసిరకం తీగలు వినియోగించడం, ఇంకా ప్రకృతి వైపరీత్యాల ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కరెంటు స్తంభాల లైన్లు బలహీనంగా ఉండడం, ఇలాంటి కారణాల వల్ల విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకోసం ప్రభుత్వం ఏం చేయాలంటే సేఫ్టీకి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలి. క్షేత్రస్థాయి సిబ్బందిలో నైపుణ్యాలు పెంచాలి. అంతేకాకుండా సిబ్బందికి రక్షణ కల్పించే ఉపకరణాలను అందించాలి. ఇంకా ప్రకృతి వైపరీత్యాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో మరింత ఎక్కువగా పకడ్బందీ చర్యలు అనేవి చేపట్టాలి. ఈ ఎడిటోరియల్ సముద్రాల స్వామినాథ్ గారు రాశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఇస్ అపర్ణ. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్.